ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఈ నెల 17న జరిగే భద్రాచలంలో శ్రీరాముడి వారి కళ్యాణానికి సంబంధించి తలంబ్రాలు ఇంటికే అందించాలనే తెలంగాణ ఆర్టీసీ కార్గో ప్రయత్నాలు చేపట్టింది. గత ఏడాది కూడా అదే ప్రయత్నాల్లో భాగంగా ప్రతి ఇంటికి అక్షింతలు పంపిణీ చేసింది. కార్గో ద్వారా ఎలా పంపిణీ చేస్తారు అయితే గతంలో ఆర్టీసీ ఆదాయ రూపంలో కార్గోను ఏర్పాటు చేశారు. కార్గో ద్వారా మరిన్ని లాభాలు పొందే దిశగా ఆర్టీసీ ఏదైతే కార్గోకు సంబంధించి తలంబ్రాలు, అదేవిధంగా మొన్న జరిగిన సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ప్రసాదాన్ని కూడా పంపిణీ చేశారు. ఈ ఏడాది తలంబ్రాలు ఎంత స్థాయిలో పంపిణీ చేసేందుకు వారు ఎలా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి, దానికి అందరికి సంబంధించి ఏమేమి చేస్తే తలంబ్రాలు ఇంటికి వస్తాయనే దానికి సంబంధించి అంటే ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ మనతో ఉన్నారు. వారిని సార్ చెప్పండి, ముఖ్యంగా తలంబ్రాలకు సంబంధించి అంటే ఆర్టీసీ లాభాల్లోకి రావడానికి దిశగా కార్గోను ఏర్పాటు చేసింది. కార్గోకు సంబంధించి ఇది ఒక కొత్త మార్గం. గత ఏడాది కూడా మీరు తలంబ్రాలు పంపిణీ చేశారు. ఆ ఏడాది మొన్న జరిగిన సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి ప్రసాదాన్ని కూడా పంపిణీ చేశారు. ఈ తలంబ్రాలు పంపిణీ చేయడంలో అసలు ఎలా దీన్ని ఆన్లైన్లో బుక్ చేయాలి, ఎలా మీరు చూపిస్తారా? సార్ నమస్కారం సార్, నా పేరు శ్రీనివాసు, ఏటీఎం కార్గో సార్, నిజామాబాదు. సార్ ఈసారి గతంలో లాస్ట్ ఇయర్ సార్ మనం మాన్యువల్గా బుక్ చేసుకున్నాం. ఈసారి ఆన్లైన్ సౌకర్యం ఉంది సార్. ఏం లేదు సార్, సింపుల్గా ఆన్లైన్ ఓపెన్ చేసుకుని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ .in సైట్లో ఓపెన్ చేసుకోవాలి సార్. అది అందరికీ నోటెడే ఉంది, కార్గో వాడే ప్రతి ఒక్కరికి నోటెడే ఉంది సార్. అది అందులో ఈ స్క్రీన్ వస్తుంది సార్. ఫస్ట్ వారి పేరు ఎవరైతే బుక్ చేసుకున్నారో ఇది 1 నుంచి 100 వరకు బుక్ చేసుకోవచ్చు సార్. ఫస్ట్ వారి పేరు, తర్వాత వారి మొబైల్ నెంబర్ సార్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు చేయాలి సార్. తర్వాత వాళ్ళ ఈమెయిల్ ఐడి చేయాలి సార్. వారి అడ్రస్, వారు ఎక్కడైతే మా పరిధిలో ఉంటారో వాళ్ళ పిన్ కోడ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది సార్. తర్వాత వారి డిస్టిక్ సార్, డిస్టిక్, తర్వాత మండల్, విలేజ్, టౌను, సిటీ, స్టేట్ అంటే తెలంగాణ సార్. హౌస్ నెంబర్ అంటే డోర్ నెంబరు, తర్వాత స్ట్రీట్ నెంబరు, ల్యాండ్ మార్కు, ఈ విధంగా వారికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది సార్. ఆ తర్వాత కింద పేమెంట్ మోడ్ వస్తుంది సార్. పేమెంట్ మోడ్ అంటే అది ఆప్షన్ ఇస్తుంది. అది పేమెంట్ పేటిఎం ఇంకోటి పేమెంట్ మోడ్ ఇస్తే పేమెంట్ మోడ్ వరకు వెళ్దామా సార్? సార్ పైన ఒకసారి ఇక్కడ ఫిల్ చేయండి సార్. ఒక డమ్మీ సపోజ్ ఏ సాయి కుమార్ సార్. సాయి కుమార్ అని కొట్టాను. మొబైల్ నెంబర్ 7396 88 9496 9496 ఎంట్రీ చేసాం సార్. తర్వాత ఆల్టర్నేట్ నెంబర్ అది కదా. ఈమెయిల్ ఐడి చెప్పాయా సార్? మస్ట్ లేదు. పిన్ కోడ్ నెంబర్ చెప్పండి. 503001. నెక్స్ట్ డిస్టిక్ నిజామాబాద్. ఇక్కడ నిజామాబాద్ సెలెక్ట్ చేసుకుంటాం సార్. రావట్లేదు కదా, అదే సెలెక్ట్ చేసుకుంటుంది. నిజామాబాద్ రావాలి. తర్వాత మండల్ సెట్ అవ్వలేదు. 503001 సార్ సరిపోతుంది. 002నా సార్? డిలీట్ ఆప్షన్, డిలీట్ చేయాలి. 02 సరే, మీరు ఈ విధంగా దీన్ని ఫిల్ చేసిన తర్వాత ఏం చేయాలి, ఎంత అమౌంట్ వస్తుంది? అది 151 రూపాయకి ఒక పర్ ప్యాకెట్ సార్. ఆన్లైన్లో ఒక మనిషికి వచ్చేసి 1 to 100 వరకు బుక్ చేసుకోవచ్చు సార్. అదే మా దగ్గర మాన్యువల్ బుకింగ్ అయితే ఒక మనిషి ఒక 10 వరకు ఒక పేజీలో బుక్ చేసుకోవచ్చు సార్. అలా మాన్యువల్ బుకింగ్ కూడా ఉంటుంది సార్. ఆన్లైన్లో చేయని వాళ్ళు మా కౌంటర్ దగ్గర వచ్చి బుక్ చేసుకోవచ్చు సార్. తర్వాత మేము బుక్ చేసిన తర్వాత ఏదైతే తలంబ్రాల కార్యక్రమం అయిపోయిన తర్వాత వారం రోజుల్లోగా మేము ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నాం సార్. వారు ఇచ్చిన అడ్రస్ని బట్టి, వారు ఇచ్చిన మొబైల్ నెంబర్ బట్టి మొబైల్ వారికి మెసేజ్ పంపించి వారు ఎక్కడికి రమ్మంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వచ్చి మేము వాళ్ళకి చేతికి అందిస్తాం సార్. ఫీజు ఎంత దీనికి? ఆన్లైన్లో ఎంత, మామూలుగా ఎంత ఉంటుంది? ఆన్లైన్లో ఎంత మామూలుగా 151 రూపాయలు సార్. 151 రూపాయలు సార్. అందులో ఏడాది ఎంత
రూపాయలు సార్. ఈ ఏడాది వాళ్ళు దేవస్థానం వాళ్ళే పెంచారు సార్. దాన్ని బట్టే ఆ రేటు నిర్ణయించడం అయింది సార్. వాళ్ళు ఆ రేటు పెంచడం వల్ల ఈ రేటు పెరిగింది సార్. అంతే తప్ప ఏమీ చేయలేదు సార్. అంటే ముఖ్యంగా గత సంవత్సరము తలంబ్రాలు పంపిణీ చేసినప్పుడు మీ ఎంతమందికి డోర్ డెలివరీ చేశారు మీ ఆర్టీసీ కార్గో ద్వారా? బుక్ చేసుకున్న ప్రతి అందరికీ చేతికి ఇచ్చాం సార్. ఇంటికి ఎంతమంది బుకింగ్? పోయిన సంవత్సరం సార్ మాకు 8,000. 8,358 బుక్ అయినాయి సార్. ఓకే. వారికి అందరికీ వారు అడిగిన విధంగానే వాళ్ళు పలానా చోట ఎక్కడ రమ్మంటే అక్కడ తీసుకెళ్ళి ఇచ్చాం సార్. ఇంటికి డోర్ డెలివరీ చేసాం సార్. ఈ ఏడాది ఏమైనా దానికంటే ఎక్కువ? దానికంటే ఎక్కువనే చేద్దాం అనుకున్నాం సార్. డబల్ చేద్దాం అనుకున్నాం సార్. దాని స్పందన కూడా బాగుంది సార్. మాకు అడ్వర్టైజ్మెంట్ రాగానే మాకు విపరీతంగా ఫోన్లు వస్తున్నాయి సార్. మాకు కావాలంటే వాళ్ళకి ఈ గైడ్ చేస్తున్నాం సార్. ఆన్లైన్ కూడా బుక్ చేసుకోవచ్చు, పలానా సైట్ బుక్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం సార్. టీఎస్ఆర్టీసీ లాస్టిక్.in అని కూడా చెప్తున్నాము సార్. వాళ్ళు చూస్తున్నారు. లేని పక్షంలో అందుబాటులో ఉంటే మా దగ్గర రమ్మంటాం సార్. మాకు పాత కస్టమర్లు ఉన్నారు సార్. వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు. బుకింగ్ చేసుకున్న వాళ్ళే మళ్ళీ కావాలంటున్నారు సార్. ఫోన్లు దీని మీద స్పందన అయితే చాలా బాగుంది సార్. అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 6 డిపోలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ డిపోలో ఆ డిపోలకు సంబంధించి ఎక్కడెక్కడ ఎవరైనా బాధ్యులకు దానికి సంబంధించి ఎక్కడ ఎన్ని కౌంటర్లు ఉన్నాయి? మాకు నిజామాబాద్లో 45 కౌంటర్లు ఉన్నాయి సార్. ఆదిలాబాద్లో 30 కౌంటర్లు ఉన్నాయి సార్. అది కౌంటర్లు కూడా పెరుగుతున్నాయి సార్. ఈ ప్రతి కౌంటర్ దగ్గర నుంచి ఇప్పుడు ఏదైతే 45 కౌంటర్లు ఉన్నాయో ఆ కౌంటర్ల నుంచి వాళ్ళు నేరుగా వెళ్ళి బుక్ చేసుకోవచ్చు సార్. వెళ్ళలేని పక్షంలో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు సార్. ఈసారి ఈజీ అయింది సార్. ఆన్లైన్ చేయడం వల్ల ఈజీ అయింది సార్. దానివల్ల పోయిన సంవత్సరం ఎంతైతే బుక్ అయినాయో దానికంటే డబుల్ లేదా త్రిబుల్ కూడా బుక్ అయ్యే అవకాశం ఉంది సార్. ఎందుకంటే కస్టమర్లకి బాగా ఆదరణ పోయింది సార్. పోయిన సంవత్సరం ఆదరణ ఇంకా రెట్టింపు అయింది సార్. దీనికి సంబంధించి నిజామాబాద్ రీజనల్ మేనేజర్ సార్ చెప్పండి, గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మనకు తలంబ్రాలు అత్యధిక స్థాయిలో బుకింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లు ఏటీఎం అంటే అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ చెప్తున్నారు. దీనివల్ల నిజామాబాద్ జిల్లాలో కానీ నిజామాబాద్ రీజనల్ పరిధిలో కానీ ఎలా ఉండబోతుంది తలంబ్రాల పంపిణీ? అందరికీ నమస్కారం. అంటే గడిచిన సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఈ శ్రీరాముల వారి తలంబ్రాలని ఇంటింటికి మనము అందజేయటం జరుగుతుంది కార్గో ద్వారా, టీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా. సో మొన్ననే మనము మేడారం సందర్భంగా కూడా మరి ప్రయాణికులు ఏదైతే భక్తులు కోరిక మేరకి మనము ఈ బంగారంని కూడా మనం డోర్ డెలివరీ అందరికి కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఈసారి మరి ఈ భద్రాద్రి శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణం జరిగిన సందర్భంలో ఏదైతే ఈ తలంబ్రాలకు చాలా పవిత్రమైన ఇది ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి అందరూ రాలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మనము టీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా వారి ఇంటింటికి మనం చేరవేయటం జరుగుతూ ఉంది. దీనికోసం వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వారు అన్ని ఆర్టీసీ డిపోలలో వాళ్ళు అన్ని బస్ స్టేషన్స్లో కూడా సూపర్వైజర్స్ని సంప్రదించినా లేదా ఆర్టీసీ కార్గో కౌంటర్స్ని సంప్రదించినా కానీ వాళ్ళకి మాన్యువల్గా కూడా బుక్ చేయడం జరుగుతుంది. సో ఈ సదవకాశాన్ని మరి ఈసారి ఇంకా విస్తరించి అన్ని ఆర్టీసీ కార్గో సెంటర్స్లో మరియు బస్ స్టేషన్స్లో అదేవిధంగా డిపోలో అక్కడ ఎవరిని ఆర్టీసీ సిబ్బందిని సంప్రదించినా కానీ మాన్యువల్గా బుక్ చేసేటువంటి ఫెసిలిటీని మనము కలగజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మరి అందరినీ భక్తులు ఎవరైతే భద్రాచలం వెళ్ళి అక్కడ పాల్గొలేని వాళ్ళు ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మరి ఇది మంచి అవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా భక్తులందరినీ కూడా కోరుతా ఉంటారు. మొత్తానికి చూసుకోవచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 40కి పైగా కౌంటర్లు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 30కి పైగా కౌంటర్లు ఉన్నాయి. ప్రతి కౌంటర్ దగ్గర కూడా బుక్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. శ్రీరామనవమికి సంబంధించి అక్కడ భద్రాచలం వెళ్ళలేని వారికి అక్షింతలు కావాలనుకునే వారికి ఎవరైనా సరే ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. ఆర్టీసీ కార్గో ద్వారా చేసుకునే అవకాశం 151 రూపాయలు చెల్లించి దాని ద్వారా అక్షింతలు పొందే విధంగా మేము మా దగ్గరికి ఎవరైనా సరే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారందరికీ డోర్ డెలివరీ చేస్తాం. వారి ఇంటికి వెళ్ళి వారి ఇంటి అడ్రస్ను కనుక్కొని ల్యాండ్ మార్క్ని కనుక్కొని వారు ఎవరైతే ఆన్లైన్లో ల్యాండ్ మార్క్ ఇస్తారో ఆ ల్యాండ్ మార్క్ ప్రకారం వారికి వెళ్ళి వారికి కాల్ చేసి వారికి అక్షింతలు అందజేస్తామని చెప్తున్నారు. ముఖ్యంగా ఈ ఏదైతే శ్రీరామనవమికి సంబంధించి ఈ నెల 17న జరిగే శ్రీరామనవమి కళ్యాణానికి సంబంధించి తలంబ్రాలు ఖచ్చితంగా కావాలనుకునేవారు అక్కడికి వెళ్ళలేని వారందరికీ ఆర్టీసీ కార్గో ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసింది. ఈ మార్గాల ద్వారా ప్రతి ఒక్కరూ ఈ సద్వినియోగాన్ని దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ఒక్క
ఎవరైనా సరే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారందరికీ కూడా మేము పూర్తి స్థాయిలో ఇంటికి డెలివరీ చేస్తామని చెప్పి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఆదిలాబాద్ అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలకు సంబంధించిన అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీనివాసరావు అదేవిధంగా నిజామాబాద్ రీజనల్ మేనేజర్ కూడా చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.